ఇంకా మిగతా వాళ్ళు రావట్లేదు. భార్గవి గారు మీకు అర్థమైందా రమణ? అంటే మనం చూడండి, కోవిలికి వెళ్ళడం, అక్కడ ఏదో పూజలు చేయడం, అవు- లేకపోతే వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ అదే మతం అని తీసుకుంటున్నాం. మేమందరం కూడా అవునమ్మా. అలాగే అనుకున్నాం. ఇప్పుడు మాకు మేము అర్థమైంది అలాగే ఏది మతం కాదో మేము అది అలాగే మతం అని భావించేమని పడ్డాము. అని ఉమ్, చెప్తున్నారు. అంటే అవునమ్మా. ముందు మనస్సుని అసూయ, ద్వేషము, లోభము, వైలెన్స్, కొన్ని రకాలైన మూర్ఖత్వాలు వీటన్నిటి నుంచి తొలగించుకోవడం, సంఘర్షణలు, అది మతం. అటువంటి మనస్సే అవు- నిజమైన సత్యాన్ని పొందగలదు. మనస్సు ఆక్యుపై అయిపోయిన మనస్సు ఎప్పుడు కూడా సత్యాన్ని పొందలేదు అని. సత్యము లేదా దైవం. అవునమ్మా. ఆల్రెడీ ముందు వాళ్ళు వాళ్ళు పెరగబడ్డ సంస్థలు ఏవైతే ఉన్నాయో పెంచబడ్డ కొంచెం గట్టి దాంతో. మీరు మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఫోను. అలాగే అమ్మా. ఆల్రెడీ వాళ్ళు ఎలాగైతే జీవించారో, ఉమ్. వాళ్ళు పూజలు ఈ ఉత్సవాలు వాటితో ఎలాగైతే జీవించారో మేము అలాగే పెంచబడ్డాము, మాకు అలాగే తెలుసు అని చెప్తూ ఉంటే ఆయన చెప్తున్నారు అలాంటిదని అవి కాకుండా ఇక్కడ మనకి ఈ వరకు మనం మనసు అందరం అసూయ. అలాగే ఉన్నాం కదా. వాళ్ళే అవునమ్మా, కాదు. అవునవును. వాళ్ళే కాదు. అవును, అందరం అలాగే ఉన్నాం. అవును. ఉమ్. అదే వాటిలో నుంచి మతం బయటికి అనుకుంటున్నాం. రావాలి. అదే మొత్తం అనుకుంటున్నాము, అదే రియల్ అనుకుని బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న జయంతి వాళ్ళు అమ్మవారికి ఉపహారాలంటే నేను ఏమన్నాను, ఇంకా థియోసఫీ మీకు అర్థం కాలేదన్నా. అవునమ్మా. అవునవును, అదే అన్నారు. అమ్మవారికి ఉపహారం కోసం థియోసాఫికల్ సొసైటీకి రావడం మానేస్తే ఇంకా అర్థం కాలేదు. అవును, అవునమ్మా. ముందు మనస్సును ఫ్రీ చేసుకోవాలి. అవును. భార్గవ్ గారు మీకు అర్థమైందా? అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఏం మాట్లాడతారు. అర్థం కావట్లేదు. ఆ? ఏం అర్థం కాలేదు అమ్మగారు నాకు. నేను చెప్పనా, మనందరం మతం అంటే సంభాషణ ఏమనుకుంటున్నామండి? ఇప్పుడు పండగలు వస్తే సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత ఒక ఉమ్, కోవిల్కి వెళ్ళడం, ఒక ఉపవాసం చేయడం, ఏవో వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు, ఇదే మతం అని అనుకుంటున్నాం కదా. అంతవరకు మీకు అవునమ్మగారు. అర్థమైందా? కానీ కృష్ణమూర్తి గారు అవునమ్మగారు. ఏమంటారంటే మనసుని ఇలాంటి వాటితో నింపేసుకోవడం, ఏదో ఒక దాంతో నింపేసుకున్నాం అనుకోండి, ఆ మనసు సత్యాన్ని ఉమ్, తెలుసుకోలేదు కదా. ఆ, అందుకని మన అసూయల నుంచి, ద్వేషం నుంచి, సంఘర్షణల నుంచి, పవర్ కావాలన్న కోరికల నుంచి, జయం పొందాలన్న కోరిక నుంచి, హింస నుంచి బయటపడడమే మతం. బయటపడిన మనస్సే ఉమ్, సత్యాన్ని కనుక్కోగలదు. ముందు అది ఆ, ముఖ్యం కదా. అవునమ్మగారు. అది ఆయన చెప్తున్నారు. అలాంటి స్వేచ్ఛాయుతమైన మనస్సు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలదు. అటువంటి మనస్సుకే కారుణ్యం తెలుస్తుంది, ప్రేమ ఏమిటో తెలుస్తుంది. మిగతా మనస్సుకి ఇది ఎప్పుడు ఏదో ఒక దాంతో నిండిపోయిన మనస్సు, అది స్వల్పమైనదే, అది ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోలేదు. సత్యం అన్నా భగవంతుడన్నా ఒకటే కదా. అవునమ్మగారు. అంటే మనం అప్పుడు అతను ఏమన్నాడు, మేము మొదటి నుంచి ఏది మతం అనుకున్నామో అది మతం కాదని మాకు అర్థమైంది అని. మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేసాం, కానీ మేమేమి మాలో శూన్యం అనే దాన్ని ఏదో ఒక పనితోటే నింపుకుంటున్నాం. కానీ అర్థమైందా మీకు? అర్థమవుతుంది అమ్మగారు, ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఎప్పుడు ఏదో ఒక దాంతో ఆక్యుపై అయిపోదాం అనుకుంటాం. ఉమ్, మన ద్వేషాలు, అసూయలు, కోపాలు, ఏ పగలు, హింసాత్మక ప్రవృత్తి, వీటన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉండడమే, అప్పుడే ఆ మనస్సు సత్యాన్ని తెలుసుకోగలదు. మన మతాల్లో అంటే నువ్వు కోవిలికి వెళ్ళిపోతే చాలు అంటారు. అర్థమైందా మీకు? ఆ, అమ్మగారు. అర్థమవుతుంది అమ్మగారు. అంతకంటే ప్రైమరీ ఏంటి? మన అసూయలు, మనలో హింసాత్మక ప్రవృత్తి, ఇవన్నీ పోగొట్టుకోవాలి కదా. పవర్ కావాలన్న ఆ, కోరిక, జయం నేనే పొందాలన్న కోరిక, వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. అలా బయటపడిన మనస్సే సత్యాన్ని తెలుసుకోగలదు.
అమ్మగారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది అమ్మగారు. సంస్థాపితమైన మతాలేవి కూడా అంటే భగవంతుని తెలుసుకోవడానికి పనిచేయట్లేదు. కర్మకాండలు ఇవి ఎవరో చెప్పినట్టుగా మనం పాటించడం వల్ల మనస్సు ఎప్పుడు స్వేచ్ఛ పొందట్లేదు కదా. అమ్మగారు. స్వేచ్ఛాయుతమైన మనస్సే ప్రేమ సంభవం. పరమాత్మ తత్వం అన్నది స్వేచ్ఛాయుతమైన మనస్సుకే సంభవం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అందుకే సంస్థాపితమైన మతాలు ఎప్పుడు కూడా భగవంతుడిని తెలుసుకోవడానికి పనిచేయట్లేదు అనే విషయం మనం గ్రహించాలి కదా. అవునమ్మగారు. అదే ఈ టాపిక్ అన్నమాట. ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ ద్వారా ఎప్పుడు భగవతత్వాన్ని మనం తెలుసుకోవటం లేదు. అది ఈ టాపిక్. అందుకే క్వశ్చన్ ఏంటి, కెన్ ఆర్గనైజ్డ్ రిలీజన్ త్రూ ఆర్గనైజ్డ్ రిలీజన్ భగవంతుడిని పొందగలమా? పొందలేము. పొందగలమంటారా? పొందలేము అమ్మగారు. అదే మనం అదే మతం అని ఫీడ్ చేయబడ్డాం చిన్నప్పటి నుంచి. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకో అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైంది అమ్మగారు. మంచి టాపిక్ కదా. అవునమ్మా. బాగుంది అమ్మగారు, చాలా బాగుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆచరణాత్మకంగానే చేస్తున్నారు. మతాలు లేకపోతే సంస్థలు వీటిలన్నిటితోనే నింపేసుకుంటున్నారు అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పారు. ఆయన కరెక్ట్ గా చెప్పారు. అదే ఉన్న సత్యమే అది. వాటితో ఆకుపోయి ఉండిపోయిన మనస్సు ఈ అసూయ. ఏంటండి మళ్ళీ కట్ అయింది తర్వాత? రమణ, వినబట్టంలే. మరొకసారి చెప్పండి. రమణ మాట వినబట్టంలే. మీకేదో అయింది ఫోన్కి, మాట వినబట్టంలే. ఇప్పుడు చెప్పండి. మాట్లాడుతున్నారా రమణ? ఓకే, భార్గవి గారు ముగించేద్దాం. అలాగే అమ్మగారు. ఓకే.